అందరికీ పటాస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా అందరికీ రాఖీల పండుగ శుభాకాంక్షలు చెప్పుకుంటా ఎప్పటి లెక్కనే ఇయాల కూడా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన హెడ్లైన్స్ అయితే ఒక్కసారి వినేద్దాము. ఘనంగా సాగినే రక్షాబంధన్ వేడుకలు, అక్కశెల్లెళ్లతోని రాఖీలు కట్టించుకుర్రు లీడర్లు. పాడేర్ల పర్యటించిండు సీఎం సారు, వరాలు గురిపించిండు ఆదివాసీలకు. చెల్లెల్ రాఖీకి రామన్న దూరం, కవితక్కకు దొరకలేదు రాఖీ కట్టే భాగ్యం. పాదయాత్రకు తయారైతుర్రు సినిమా కార్మికులు, డిమాండ్లు తీర్చకుంటే చేస్తారట నిరాహార దీక్ష. వానల్ జయంగా హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డ్, ఒక్కనాడే ఎక్కి తిరిగిర్రు 5.5 లక్షల మంది. ఆదివాసీల దినోత్సవం నాడు గిరిజనుల నిరసన, ఓట్ల ముంగటే ఆళ్ల మీద నాయకులకు ప్రేమ. అన్న చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం అని అంటుంటారు కదా. తోబుట్టుల సంబంధాలను ఇగింత దగ్గర అయ్యేటట్టు చేస్తుంది రక్షాబంధన్. గట్ల తోడబుట్టినోళ్ళ బంధాల గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ఈ ఏడాది రాఖీ పండుగ గోల్గా అన్నదమ్ముళ్లకు రాఖీలు కట్టుకుంటా అక్క చెల్లెళ్ళు ఎట్లా సంబరపడుతుర్రో, తోబుట్టులను చూడంగానే గాళ్ళ సంబరాలు ఎట్లున్నాయో అంతా తిరిగి ఒక్కసారి అరుసుకుని వద్దాం పారి. నీకు నేను రక్ష, నాకు నువ్వు రక్ష, మనందరం కలిసి దేశానికి రక్ష అనుకుంటా అన్న చెల్లెళ్ళు అక్కదమ్ముళ్ళు అందరూ అనుబంధానికి ఇలివించుకున్నది. ఇయాల ఎప్పుడు రాజకీయాలతోని గడియరికం లేకుంటుండేటి లీడర్లు సుతా తోబుట్టులతోని రాకెట్లు కట్టించుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్కు వాళ్ళ మనవనికి మంత్రి సీతక్కొచ్చి రాకెట్ కట్టింది. పక్క పోయింటే కొండా సురేఖక్క కూడా ఉంది. అటంక అక్క చెల్లెళ్ళంతా సీఎం సార్కు రాకెట్లు కట్టేందుకు లైన్లు కట్టిరు. తీరుగా ఒకలేనికొకలు ఒత్తుడు, రాకెట్లు కట్టుడు, నోరు తీపియేసుడు. అంతేకాదు మంత్రి సీతక్క వరుస పెట్టి కట్టుకుంటూ వచ్చింది లీడర్లకు రాకెట్లు. చిన్న సీఎం బట్టి సర్కాంచి సాల్ చేస్తే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్కు తదిమ లీడర్లకు వరుస పెట్టి కట్టుకుంటూ వచ్చింది రాకెట్లు. ఆడవిల్ల రాఖీ కడితే బాకి ఉంచుకోవద్దు అనుకున్నట్టుండు మంత్రి సారు. సీతక్కకు కానక పెట్టిండు గట్టిగానే. ఇగిటు మంత్రి శ్రీధర్ బాబు సార్ కూడా రాకెట్లు కట్టేందుకు వరుస పెట్టి అక్క చెల్లెళ్ళు. మంత్రి పొన్నం ప్రభాకర్ సార్కు వాళ్ళ అక్క చెల్లెళ్ళు వచ్చి కూసోబెట్టి రాకెట్లు కట్టేళ్ళు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సార్కు సుతా వాళ్ళ అక్క వచ్చి రాకెట్ కట్టింది. అటంక నోరు తీపి చేసింది. ఇక మాజీ మంత్రి మల్లన్న సంబరం అయితే చిన్నగా లేదు పో. అక్క చెల్లెళ్లతోని రాకెట్ల పండుగ గోలిగా మల్లన్న ఇల్లంతా కలకల్లాడింది. కార్ పార్టీ పెబ్బ కేసీఆర్ సార్ను అలా ఇంటి ఆమెను పక్క పొంటి కూసోబెట్టి ఇగో ఇట్లా రాకెట్లు కట్టింది వాళ్ళ సోదరిమని. ఇగిటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సార్లు కూడా గట్టిగానే రాకెట్లు కట్టేందుకు లైన్లు కట్టిర్రు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే బొట్లు పెట్టిర్రు, రాకెట్లు కట్టిర్రు. ఇక ఇదిట్టుంటే ఇటు చూడాలి ప్రధాని మోదీ సార్కు బుడ్డ బుడ్డ చెల్లెళ్ళంతా వచ్చి ఎట్టగడుతున్నారు రాకెట్లు. గిట్ట చిన్న చిన్న సిటీ చెల్లెళ్ళంతా వచ్చి రాకెట్లు కట్టేటోళ్ళకు మోదీ సారి ముఖంలో సంబరం చిన్నగా లేదు. మళ్ళా ఇగిటు దేశ పొలిమేరలలో నౌకర్లు చేసేటి జవానన్నలకు చెల్లెళ్ళంతా వచ్చి రాకెట్లు కట్టిర్రు. అటంక గిట్ల లడ్డూలు తినిపించి నోరు తీపి చేసిర్రు. అటు మాజీ మంత్రులకు కూడా రాకెట్లు గట్టిగానే కట్టిర్రు అక్క చెల్లెళ్ళు. హరీష్ రావు సార్లకు రాకెట్లు కట్టి మస్తు సంబరపడ్డారు అక్క చెల్లెళ్ళు. ఒక లీడర్లే కాదు పబ్లిక్ కూడా మస్తు జోరుగా చేసుకున్నారు రాకెట్ల పండుగ సంబరాలను. ఇటు మైబాదు జిల్లాలో అక్క చెల్లెళ్ళంతా చెట్లకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి రాకెట్లు కట్టిర్రు. మంచి గాలినిచ్చేటి పచ్చడి చెట్లకు రాకెట్లు కట్టే పండగ అని ప్లకార్డులు పట్టుకుని తిరిగిరు. గిట్లా అక్కలు తమ్ముళ్లకు అన్నలకు చెల్లెళ్ళు రాకెట్లు కట్టుకొని మురిసిపోయేదనుకో రాదు రే. సీఎం అంటే ఆఫీసులో కూర్చొని అధికారులకు ఆర్డర్లు వేస్తారు. మన అసొంటి మామూలు కలుద్దానికి కూడా సందు దొరకదు. ఆఫీసులో కూర్చొని అరుచుకుంటారు పనులన్నీ. పబ్లిక్కు ఆపతొస్తే ఇక అక్కడి ఎమ్మెల్యేలకో మంత్రులకో చెప్తే వాళ్ళు పోయి సీఎం సార్కు చెప్తే చెప్పినట్టు, లేకుంటే ఇక లేనట్టే. అసొంటిది పండుగలకో పబ్బాలకో కాదు, సందు దొరికితే చాలు పబ్లిక్లో తిరుగుతుండు ఆంధ్ర సీఎం చంద్రబాబు సారు. అట్లా ఇయ్యాలేడికి పోయిండు అని అంటే ప్రపంచ ఆదివాసీల దినోత్సవం అని అల్లూరి జిల్లాలో ఆదివాసీలను కలిసేందుకు వచ్చిండు ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు సారు. ఆడికొచ్చి కాఫీ పండించేటి రైతులతో మాట్లాడిండు కూడా. పంటలు ఎట్టెట్ట వంతున్నాయి, పంటలకు పెట్టుబడి ఎంత అవుతుంది, దిగుబడి ఎంత వస్తున్నది ఏంది అనేటిదంతా అరుచుకున్నాడు. అటంక చుట్టుముట్టు కొత్తగా చేసేటి పనులకు శంకుబండలు పాతడు, పరదాలు గుంజేటి కార్యం చేసిండు. అంతేకాదు ప్రజావేదిక కాడ పెట్టిన స్టాళ్లను చుట్టూ తిరిగి అరుచుకుండు కూడా.
ఆడికెంచి చక్కగా మీటింగ్ కాడికి సార్ వచ్చుడే ఆలస్యం. అక్క చెల్లెళ్ళంతో రాకెట్లు కట్టిరు సీఎం సార్ కు. మైక్ అందుకోగానే ఆదివాసీలకు సల్లడి ముచ్చట చెప్పిండు. గిరిజన ప్రాంతంలో ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రమోట్ చేసి దానికి అవసరమైన సర్టిఫికేషన్ ఇప్పించి ట్రేసబిలిటీ పెట్టి మనం తయారు చేసే వ్యవసాయ ఉత్పత్తులు ప్రపంచం మొత్తం మార్కెట్ చేయాలన్న ఆలోచన. భవిష్యత్తులో మా గిరిజన ప్రాంతం దశ దిశ మార్చడానికి ఇక్కడికి వచ్చా చేసి చూపిస్తానని పాడేరు సాక్షిగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. గిరిజనులకు అక్కెలకొచ్చటి కాఫీ బోర్డు, రబ్బర్ బోర్డుల గురించి ఒప్పందాలు చేసుకున్నాట. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు మంచిగుంటాయి, అందుట్లో ఆదివాసీల పండుగలు సాంప్రదాయాలు ఇంత గొప్పగుంటాయి అనుకొచ్చిండు. అంతేకాదు ఎంతమంది మన సాంప్రదాయాలను మర్చిపోయినా గిరిజనులు మాత్రం అస్సలు మర్చిపోలేదు అనుకొచ్చిండు. ఏజెన్సీ అంటే దేవుడు సృష్టించిన ఒక అద్భుతం ఇది. మీరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను హెలికాప్టర్ లో వస్తూ ఆ కొండలు చూసినప్పుడు మళ్లీ ఒక జన్ముంటే ఇక్కడ పుట్టాలి, ఇక్కడ ఉండాలనే విధంగా ఈ కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయి. అంత దూరం పోయి ఉత్తగా రాడు కదా, పనిల పనని ఆదివాసీ గిరిజనులకు వరాల జల్లు కురిపించిండు కూడా. ఇట్లా ఓ రోజు రాఖీ పండుగ, ఇంకో రోజు గిరిజనుల దినోత్సవం. చుట్టూ ఆదివాసీలు, స్టేజ్ మీద సీఎం సార్ ముచ్చట్లు. అబ్బో చిన్నగా జరగలేదు పోండ్రి సీఎం రాకతో ఈ ఏడు ఆదివాసీలకు గిరిజనుల దినోత్సవం పండుగ. ఎన్ని పాంచాదులున్నా, ఎన్ని లొల్లులైనా, ఎంత కొట్టుకున్నా, ఎంత తిట్టుకున్నా తోడబుట్టిన బంధాన్ని ఎవ్వళ్ళు మరవరబ్బా. ఎందుకంటే ఆ బంధం విలువ అసొంటిది. ఎన్ని అనుకున్నా రాకెట్ల పుణ్యం వచ్చిందంటే అన్న మీదకి చెల్లెలకు, తమ్ముని మీదకి అక్కకు, అక్క చెల్లెళ్ళ మీదకి అన్న తమ్ముళ్లకు పానం గుంజుతూనే ఉంటుంది. అట్లా పానం గుంజే అన్నకు రాఖీ కట్టేందుకు తయారైంది ఒక చెల్లె. ఇంతకు గా చెల్లె ఎవళ్ళు అని అంటే ఈ ఏడు కూడా కవితక్కకు అన్నకు రాఖీ కట్టే భాగ్యం లేకుండా అయింది. రావన్నకి ఈ ఏడు కూడా రాఖీ బాకీనే. పోయినేడు షెల్లె రాలేదని బాధపడ్డాడు రాకెట్ల పున్నవునాడు. ఈ ఏడు మాత్రం షెల్లె వచ్చేందుకు తయారైతుంటే అన్న ఢిల్లీకి గాలి మోటార్ ఎక్కిండు. మొన్నో నాడు ఓ టీవీలో కూర్చొని మాట్లాడుకుంటా ఎన్ని లొల్లులున్నా, ఎన్ని పంచాదులున్నా రాజకీయమే, తోడబుట్టిన బంధమే బరాబర్ పోతా మా అన్నకు రాఖీ కడతానని ముందుగానే చెప్పింది కవితక్క. అన్నట్టే రాఖీ కట్టేందుకు తయారైందట కూడా. గాని అన్న మాత్రం ఊళ్ళో లేడు. ఓ నాడు ముందుగానే పని పెట్టుకుని ఢిల్లీకి పోయిండు రావన్న. ఏడాదికోనాడు మా అన్నకు రాఖీ కట్టే భాగ్యం లేదని రందిపడుతున్నాలే కావచ్చు కవితక్క అనుకుంటూరికి ముచ్చట తెలిసిన అక్క అభిమానులు. పోయినేడు రాకెట్ల పున్నం అప్పుడు కవితక్క మందు సీసాల కేసులో జైలుండే కదా. అప్పుడు చెల్లె రాలేదు, చేతికి రాకెట్ కట్టలేదని మస్తు రందిపడ్డాడు రామన్న. గాని ఈ ఏడు ఇట్లా మళ్ళా. అయితే అక్క జైలుకేం చిడతలై బయటకు వచ్చినాక ఇద్దరు నడుమ రాజకీయంలో వెళ్ళి పుట్టింది. ఇద్దరు నాయన పేరు చెప్పుకుంటూనే ఉన్నారు గాని అన్నో దిక్కు చెల్లో దిక్కు అన్నట్టే ఉంటుండే. సర్కారు వాళ్ళ మీదకి కొట్లాడేతందుకు రామన్న చూస్తుంటే లీడర్లను తయారు చేసుకునేందుకు కవితక్క తండ్లాట. మా బాబు చుట్టూ దయ్యాలున్నాయి, పార్టీ నాగం చేసేందుకు చూస్తున్నారు, పువ్వు పార్టీలో కలిపేందుకు కుట్ర చేస్తున్నారని అక్క ఏమంటున్నదో గానీ అప్పటి సంది ఎవరితో వాళ్ళదైంది. ఎన్ని లొల్లులున్నా, ఎన్ని అనుకున్నా రాజకీయమే, అనుబంధమే అనుకుని రాఖీ కట్టేందుకు కవితక్క తయారైతే రావన్న మాత్రం గాలి మోటార్ ఎక్కి ఢిల్లీకి పోయింది. ఇవాళ ఒక్కనాడు ఆగితే బాగుండు కదనే రావన్న. చెల్లె అంతగానం పాయడం కొద్దిగా వస్తానంటుండే. ఏమో పోరి ఏం రాజకీయాలో ఏమో గానీ అన్న చెల్లెలను దూరం చేసి పాడు చేసినాయి అనుకోబట్టి ఇప్పుడు తెలంగాణ పబ్లిక్. సినిమా కార్మికుల జీతాలు పెంచాలి అనే ముచ్చట ఏమంట తెర మీదకి వచ్చిందో అప్పటి సంధి ఇక రోజుకో పంచాది ముంగడ పడుతుంది. పెంచాలని ఒకళ్ళు అంటుంటే లేదు పెంచే ముచ్చటే లేదు, ఏం చేసుకుంటారో చేసుకోర్రి అన్నట్లు ఒకళ్ళు. గిట్ల గడికో మాట బయటకు వస్తుండేటోరకు ఈ పంచాది ఇంకా రగులుకుంటూనే పోతుంది. సినీ కార్మికుల లొల్లి 6వ రోజుకు చేరింది. ఇప్పటిదాకా జీతాలు పెంపు ముచ్చట ఎటూ తేలుస్తలేరని గరం మీదున్న కార్మికులు 30% పెంచకుంటే బువ్వ బుగ్గి లేకుండా ఆమరణ నిరాహార దీక్ష చేస్తానికైనా వెనకకు పోవద్దని తయారైతుర్రట. అంతేకాదు ఆదివారం నాడు కృష్ణానగర్ కెంచి ఫిలిం ఛాంబర్ దాకా పాదయాత్ర చేయాలి, మన డిమాండ్లకు ఒప్పుకునేదాకా పట్టు ఇడిచేదే లేదన్నట్లు ముంగడికి పోతుర్రు. అట్లనే ఫెడరేషన్ సభ్యులు కొందరు మెగాస్టార్ చిరంజీవి సార్ను కలిసి ముచ్చటంతా చెప్తే మీ డిమాండ్లు తీరేటట్లు ఛాంబరోలు నిర్ణయం తీసుకుంటారనే నమ్మకం నాకున్నది, జర్రంత ఓపిక పట్టురని చెప్పిండట. అయితే ఇదే ముచ్చట్ల నిర్మాతలు కొన్ని కండిషన్లు పెట్టి పెంచుతామంటుర్రు. ఎవళ్ళకైతే దినం 2000 కూలి ఉన్నదో ఆళ్లకు మొదటి సంవత్సరం 15%, రెండో సంవత్సరంలో ఇంకో 15%, ఇక మూడో సంవత్సరంలో ఇంకో 5% పెంచుతామని చెప్పిర్రట. అంటే 30% ఒకటేసారి కాదు, 3 ఏళ్ల కాలంలో చిన్నగా మెల్లగా
పెంచుకుంటూ పోతామని చెప్తున్నారు అన్నట్లు. ఇంకో దిక్కు సినిమాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు పెద్ద మనిషి లెక్క ముంగట పడాలే. ఛాంబర్ ఓళ్లకు కూసోబెట్టి మాట్లాడి మా డిమాండ్లను ఒప్పుకునేటట్లు పెద్ద మేతారి పాత్ర పోషించాలి అని కార్మికులు అడగబట్టిర్రు. అట్లా మొత్తం 4 డిమాండ్లు ముంగటేసుకొని పోతే అండ్ల 2 తష్పైనాయి గాని కడమ రెండిటి కాడనే పంచది రగులుకుంది. మరి ఈ జీతాల పెంపు ఇంకా పని గంటల ముచ్చట ఎట రోయకొస్తుందో ఏమో గాని సినిమా కార్మికులకు పెద్ద తిప్పలే వచ్చి పడ్డది. చూడాలి మరిగా ఈ పంచాది ఎన్ని మలుపులు తీసుకొని ఎట్లా తష్ప అవుతుందో అనేది రేపు. గీ నడుమ మొగులకు తూటు పడ్డదా ఎట్లా? అరే తెంపు లేకుండా జోపుతుండు వానదేవుడు. గెర్వీయకుండా కొడుతుండేటాళ్లకు పట్నము పల్లె అనే తేడా లేకుండా నిండా మునుగుతున్నాయి. పట్నంలో రోడ్లు షెర్లైతే ఊర్ల పొంటి సముద్రాలు అవుతున్నాయి. ఇక చూడుర్రి సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెంలా ఓ బడి ఎట్లా మునిగిందో. చూస్తురు కదా వానదేవుని దెబ్బకు బడి ఎట్లయిందో. సర్షి కొడితే KGBV పెద్ద బడి ఒక్క తాకుడుకు స్విమ్మింగ్ పూల్ అయ్యింది. మరి బడి కట్టిన కాంట్రాక్టర్ కు వానలు పడితే ఎట్లన్న సోయి ఉందో లేదో గాని ఒప్పచెప్పిన పని తాలు ఓడిపించుకొని అవతల పడితే ఇప్పుడు బడి హాలత్ గీది. దీంతోని బళ్లే చదువుకుంటున్న 200 మంది పొల్లగాండ్లకు తాతిళ్ళిచ్చిర్రట అధికారులు. ముచ్చటెరికాయ అయ్యవ్వలొచ్చి పొల్లగాండ్లకు గిట్ల ఎత్తుకొని మరి ఇంటికి తోలుకపోతుర్రు. అయ్యా అధికారులారా, ఇప్పటికే అవ్వోటి ఇవ్వోటి అని పొల్లగాళ్లకు బొచ్చెడు సెలవులు, అవి సాలవని మళ్ళా ఇవ్వోట. బడిగట్టేటప్పుడు ఎట్లుంది ఏం కథ అనేది యాళ్ళ కరుసుకుంటే ఈ కథ కాకపోవు. ఏం పనిసారిది అని తిట్టుకుంటూర్రు అక్కడి జనాలు. ఇక ఇదిట్లుంటే అటు గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గంలో వాగులు వంకలు ఊసిపారుతున్నాయి. మానవపాడు అమర్వాయి దిక్కు పెద్దవాగు పొంగుడు పొంగితే 2 ఊర్ల నడుమ వచ్చుడు పోవుడు బంద్ అయింది. రైల్వే అండర్ బ్రిడ్జి కింద నీళ్లు నిలిచి అటు ఇటు పోరాకుంట అయ్యింది. కర్నూలు రాయచూర్ నడుమున్న జూలకల్ దిక్కు వాగు ఒడ్డూసి పారుతుంటే ఆయజ మున్సిపాలిటీలున్న గాజులపేటల బజార్లన్నీ చెరువులైనాయి. దీంతోని అటు ఇటు పోరాక జనం తిప్పల చిన్న లేవు. అటు నిర్మల్ జిల్లా పెంబిల కడంవాగు ఉర్రట మీద వారుతుంది. దీంతోని పసుపుల, కొలంగూడ, హరిచంద్ తండ, తులసిపేట ఊర్లకు పోయే జనాలు నడుములోతు వాగుల పానాలు అరిచేట్ల పెట్టుకుని దాటుతుర్రు. అయితే బ్రిడ్జి కట్టిన 6 నెలలకే అది వానలు పడి కొట్టుకుపోయిందట. అందుకే మా 5 ఊర్ల జనాలకు గీ తిప్పలంటుర్రు ఊరోళ్ళు. మరి వీళ్ళ తిప్పల సర్కారు ఎట్లా తీరుస్తుందో ఏమో చూడాలిగా. అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళ పాయరానికి గుర్తు రాఖీల పండుగ. అందుకే తోడబుట్టిన తోడుకు రాఖీ కట్టేతందుకు అక్క చెల్లెళ్ళు పెద్ద ఎత్తునే ప్రయాణాలు కట్టిర్రు. మరి 2 తెలుగు రాష్ట్రాలల్లా రాకెట్ల పండుగ చేయంగా ప్రయాణాలు ఎట్లెట్లయినాయి ఏం కథ అనేది ఒక్కసారి అట్లా పోయి అరుచుకొని వద్దాం పారి. కార్లు, బస్సులు, ఆటోలు, ఆన్లైన్ బుకింగ్లు ఒక్కటేంది. ఎట్లా సవలతున్నోళ్ళు అట్లా అన్నదమ్ములకు రాఖీలు కడతానికి ప్రయాణాలు కట్టిర్రు. ఉప్పల్ల కుప్పలు నిలబడి బస్సుల కోసం ఎదురు చూసిర్రు జనాలు. ఇక కార్లు, ఆటోలు, బైక్ల రద్దీ సరే. ఉప్పల్ రింగ్ రోడ్డు మొత్తం ఎటు చూసినా బండ్లతోనే నిండిపోయింది. సరిపోను బస్సులు లేక మస్తు అవస్థలు పడ్డారు ప్రయాణికులు. ఇమ్లీబాద్ బస్టాండ్లనైతే సరిపోను బస్సులు లేక మస్తు అవస్థలు పడ్డారు ప్రయాణికులు. మహాలక్ష్మి పథకం కింద పెట్టిన ఆధార్ కార్డ్ ప్రయాణాలు ఈ రాఖీ పండుగ పూట చానే పెరిగినాయి. దీంతోని ఫ్రీ బస్సులు సరిపోను ఏస్తలేరని ఆడాడా జనం నారాజయ్యిర్రు. వచ్చిన బస్ కల్లా ఉరుకుడు, సీట్ల దస్తో తువాల్లో వేసి సీట్ ఆపుడు. అట్లా కూడా చాలా మంది సీట్లు దొరకక నిలబడే పోయిర్రట. ఇక కార్లు, ఆటోలు లేనోళ్లు ముచ్చట ఇట్లుంటే సొంతం బండ్లున్నోళ్లు కార్లు వేసుకొని ఊర్లబట పట్టిర్రు. విజయవాడ హైవే మీదున్న పంతంగి టోల్ గేట్ కాడ శీతం ట్రాఫిక్ జామ్ అయింది. 7-8 లైన్లు పెట్టినా కూడా బండ్లు కదిలేతానికి షాన్నే టైం పట్టింది. ఇటు హైదరాబాద్ కరీంనగర్ రోడ్ మీద ఉన్న దుద్దేడ టోల్ గేట్ కాడ కూడా ఇదే కథ. రాకెట్ల పండుగ మీదంగా శనారము ఆయతారము 2 కలిసి వస్తున్నాయని చాలా మంది సొంతూర్లకు ప్రయాణాలు కట్టిర్రు. పట్నం కించి వచ్చే బండ్లకు ఎక్కువ లైన్లు పెట్టినా కూడా ట్రాఫిక్ మొత్తం సాఫ్ అయ్యేతానికి అర్ధగంటకు పైనే పట్టింది. ఇక పట్నంలో ఉన్న బళ్ళ కూడా దిక్కైతే సందు లేకుండా జామ్ అయింది. యాళ్లకు పోయి రాఖీ కట్టాలి అని ఎంత ముందుగల బయలునా ట్రాఫిక్ లో ఇరకబడి పొద్దుపోయినాక చేరిర్రు జనాలు. మొత్తానికి ఫ్రీ బస్ పథకం నడుస్తూనే ఉండే. అట్లనే జనం కూడా పల్లెలిడిచి పట్నంలో బతకబట్టే. మరి స్పెషల్ బస్సులు ఎందుకు అనుకున్నారో ఏమో గాని ఈసారి రాఖీ పండుగ స్పెషల్ బస్సులు అయితే పెద్ద కనబడలేదు అని అనుకుంటా పోయిర్రట. బస్సుల కోసం చూసి కార్లు, ఆటోలు బుక్ చేసుకొని పోయినోళ్ళు. అబ్బబ్బబ్బబ్బా ఏం ట్రాఫిక్ రా నాయన. హైదరాబాద్లో కాలు పెట్ట సందు లేకుండా అయ్యింది ట్రాఫిక్. పొద్దుగాల ఆఫీస్కు వచ్చేటప్పుడు, పొద్దుమూకి ఆఫీస్కించి ఇంటికి పోయేటప్పుడు ట్రాఫిక్తో
ఎక్కడ లేని తిప్పలైతుంది. మెట్రో కన్నా పోదామంటే ఈగ దూరే అంతా కూడా సందు లేకుండా ఎక్కుతుర్రు మెట్రో రైళ్ళల్లా. మరి ఏం చేస్తారు? ఆ మోపున పడుతున్నాయి వానలు. మరి బండ్ల మీద పోదామనుకుంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని అందరూ మెట్రోకి వెళ్ళే చూస్తుర్రు. పబ్లిక్ ఎక్కుడేమో కానీ మెట్రో సంస్థల గల్ల పెట్టే గల్లు గల్లు మంటున్నాలే కావచ్చు. ఎక్కి తిరిగినోనికే ఎతలన్నీ భరించేటోనికే బాధలన్నీ అన్నట్టే ఉన్నది పోండ్రి హైదరాబాద్ మెట్రోలో ఎక్కి తిరిగేటి పబ్లిక్ పరిస్థితి. అవు మరి కాలు పెట్ట సందు లేదు. కిందికి మీదికి వానలు పడేటాళ్లకు అందరు మెట్రోకి వెళ్ళనే చూస్తున్నారు. మరి పొద్దుగాల ఆఫీసులకు పోయేటోళ్ళు, పొద్దుముకి ఆఫీసులకించి ఇళ్లకు పోయేటోళ్ళు, పనులకు పోయేటోళ్ళు, చదువుకునే తందుకు పోయేటోళ్ళు, చదువులు చెప్పేతందుకు పోయేటోళ్ళు అందరు మెట్రోలనే ఎక్కుతున్నాయే. ఎందుకుండదు మరి రద్దీ? మామూలుగానే పట్టణంలో ట్రాఫిక్ గట్టిగా ఉంటది. అసవంటిది వానలు చేయంగా ఇంత ఎక్కువ అయ్యేటాళ్లకు ఈ ట్రాఫిక్ తిప్పలు తట్టుకోలేక పబ్లిక్ అంతా మెట్రో రైళ్లకి ప్రయాణాలు చేసేందుకు అలవాటు పడుతున్నారు అన్నట్టు. వానలతో వచ్చిన వరదలు చేయంగా మెట్రో సంస్థలకు మాత్రం గట్టిగానే ఆమ్దాని వస్తున్నారు కావచ్చు. పో ఒక్క బేస్తారం నాడే ఎంతమంది మెట్రో రైలు ఎక్కి తిరిగిరో ఎరికేనా? ఏం తక్కువ 5,36,000 మంది. మామూలుగా అయితే దినం ఓ 4,70,000 మందికించి 4,90,000 మంది వరకు ఎక్కి తిరుగుతారట మన పట్నం మెట్రో రైళ్లల్లా. గనికి వానలు చేయంగా ఎన్నడూ లేనంత అంటే అడిగా ఓ 5.5 లక్షల మంది ఎక్కి తిరిగిరనేది మెట్రో సంస్థ అధికారులు బయట పెట్టిన లెక్కలు. ఎల్బీ నగర్ కెంచి మియాపూర్ దిక్కు, రాయదుర్గం కెంచి అమీర్పేట మీదంగా నాగోల్ దిక్కు పోయేటి రైళ్లలోనే ఎక్కువ మంది ఎక్కి తిరిగిరాట. మళ్ళా మరి ఏం చేస్తారు వాళ్ళు మాత్రం? కష్టమో నిష్ఠూరమో ఏదో ఒకటి అనుకుంటుంటారు కావచ్చు. కింద రోడ్డు మీద ట్రాఫిక్ లో తిప్పల పడేదానికంటే జరంత ఇబ్బంది అయినా నిమ్మలంగా ఇల్లు చేరొచ్చు అనేది పబ్లిక్ ఆపోచన. అంతమంది ఎక్కిరంటే ఆమ్దాని కూడా గట్టిగానే వచ్చినాలే కావచ్చు. పో ఎంతమంది ఎక్కి తిరిగిలో చెప్తున్నారు కానీ ఆమ్దాని ఎంత వచ్చిందో కూడా చెప్తే అయిపోయేది ఉండగా సార్లు ఆ ముచ్చట కూడా రాసుకుందాం. అయినా ఉండబట్టలేక అడుగుతాం కానీ నష్టాల గురించి అయితే చెప్తారు. లాభాల ముచ్చట వాళ్ళు చెప్తారు తీరి అంత మన భ్రమ కాకపోతే. స్వతంత్రం వచ్చి 80 ఏండ్ల పొద్దు అయినా కూడా ఇప్పటికీ చాలా ఊర్లకు కనీస సౌలతులు లేవు. నాయకులు ఓట్ల ముంగట వచ్చుడు, అప్పటి మందము చేస్తాము చూస్తామని జోలి చెప్పి అవతల వాడుడు. గిట్ల ఏండ్ల కమానం ఆదివాసీల అభివృద్ధికి ఇంకా ఆమడ కాదు 500 కిలోమీటర్ల దూరంలోనే అయిపోయారు. ఆగు అట్లా కాకుండా ఇప్పటికన్నా మా దిక్కు చూడుర్రి సారు అని అనకాపల్లి జిల్లాల ఆదివాసీలు గీతీర్ల నిరసన చేసిర్రు. దేశం అన్ని రంగాలల్లో ముంగటికి పోతుందంటే అందరూ సంబరపడుతుర్రు గాని ఒక్కసారి మా దిక్కు కూడా చూడుర్రి సార్లు, అసలు దీన్నేమన్నా రోడ్డే అంటారా అని ఏండ్ల కమానం కనీస సౌలతులు లేని ఆదివాసీలు గిట ఇచ్చంత్రమైన నిరసన చేసిర్రు. రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీలున్న జాజ్ల బండ, పిత్రిగడ్డ, నీళ్ల బంద, పెద్ద చెరువు, లోసింగి దిక్కున్న ఆదివాసీ జనము ఇప్పటికన్నా మా దిక్కు చూడుర్రి సార్లు అని గీతీర్ల డోలీలు మోసుకుంటా నెత్తిల ఆకుడొప్పలు పెట్టుకుని సౌలత్తు చేయాలని సర్కార్ను పానసరం పట్టిర్రు. ఇంతకు దేనికోసం అడుగుదాం పర్రి? దేనికోసం అంటే ఈ రోజు భారతదేశంలో డిజిటల్ ఇండియాలో మనం ఉన్నాం. డిజిటల్ సేవలు అన్నీ అందుతున్నాయి. కానీ నడవడానికి రోడ్లు లేవు, తాగడానికి నీళ్ళు లేవు. అంగన్వాడీ పౌష్టికాహారం సెంటర్లకు వెళ్ళాలంటే 30 కిలోమీటర్లు నడిచి వెళ్ళవలసిన పరిస్థితి. అలాగే 20 మంది 30 మంది పిల్లల దగ్గర స్కూళ్ళు లేవు. ఏంటిరా మాకు రోడ్లు, మంచినీళ్లు, బడి, దాఖానా, కరెంటు, ఉంతానికి గట్టి తావు టికానా అసొంటి లేక గూడలలో ఉన్న 700 మంది పడుతున్న తిప్పల అన్ని ఇన్ని కాదు. కనీసం ఈ ఆదివాసీ దినోత్సవం నాడన్నా మా గోసలు పట్టించుకొని మాకో మంచి రోడ్డేసి ఊళ్ళో ఉన్న తిప్పలన్నీ బాపుర్రి సార్లు. గిది కావాలంటే మా గూడానికి సీఎం సారో చిన్న సీఎం సార్ అన్న వచ్చిపోతే ఏంటనే అవుతుందని గీతీల నిరసన చేసిర్రు. ఇక ఇదెట్లుంటే ఇదే ఆదివాసీ దినోత్సవం నాడు మంచిర్యాల జిల్లాలో ఆ లేసుకున్న గుడిసెలను కూలగొడటానికి పోయిర్రు అడవి అధికారులు. కవ్వాల అడవి దిక్కున్న పాలగోరిలా 112 గుడిసెలేసుకుంటే అడవి అధికారులు పోయి అట్లెట్లేస్తారు? ఇది సర్కార్ భూమి, ఖాళీ చేయాలే, మర్యాదగా పీకేస్తారా లేకుంటే మేం పీకేయాలనా అని హెచ్చరిక చేస్తే ఇద్దరు నడుమ పొట్టు పంచాది. సిర్పూర్ యు మండలం ఆదివాసులు వేసిర్రని తేలిందట. మరి ఈ గుడిసెల పంచాది ఎందాక పోతుందో చూసుకుంటా పోవాలి. ఇగిన్ని చిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ ధనాదనాయి కూడా చూడాలి కదా, చూసేద్దాం పారి. దినం ఏదో పని ముంగటేసుకొని బిజీగుండే మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మణ దుమ్ము దులిపే స్టెప్పులేసిండు. హౌసింగ్ బోర్డుల కొడుకు లగ్గం చేసిన ఎమ్మెల్యే ఓ బాధ్యత తీరిపోయిందని గీ తీర్ల దుంకలాడిండు. కళ్ళద్దాలు పెట్టి మరీ అలసకుండా తొలచకుండా ఆడదాడనే కాలు కదిలిచ్చిండు. ఇక స్టార్ స్టెప్పులు చూసి వారేవా డాన్స్ ఆడాలంటే మా లక్ష్మణనే. ఈ వయసులో కూడా జోష్ మీద ఆడుతుండంటే అప్పట్లో ఇంకెట్లా ఆడేటోడుండేనో అని అనుకుర్రట అన్న ఫ్యాన్స్. అన్నట్లు సార్ డాన్స్ ఆడిన వీడియో సోషల్ మీడియాలో ఇరగమరగ తిరుగుతుంటే నెట్ అన్నలు తారీఫ్ చేసుకుంటే శీతం కామెంట్లు రాసుకొస్తుర్రు.
అయ్యో పండుగ పూట కూడా రైతులకు యూరియా తిప్పలు తప్పలేదు కదా అనుల్లా. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ దిక్కు కోడి కూసిన యాళ్లకే వచ్చి గిట్ల చెప్పు లైన్ల పెట్టిరు రైతులు. రాఖీలు కట్టించుకునే అన్నదమ్ముళ్ళు, కడతానికి పోవాల్సిన అక్కశేన్లెళ్ళు పండుగ ఇడిచిపెట్టి మరీ యూరియా కోసం పడిగాపులు కాసిర్రు. ఆయన కూడా ఆధార్ కార్డ్ నెంబర్ ప్రకారం మనిషికి 2 బత్తాలే ఇచ్చిర్రట. గిట్లయితే ఎట్లా పంట ఆగం కాదా అని సాయిదాపూర్లో లొలి చేసిర్రు రైతులు. అటు ఏంలాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్న సొంతూరు రుద్రంగి దిక్కు కూడా ఇదే కథ. యూరియా కోసం మొగోళ్లతో పాటు ఆడోళ్లు కూడా బగనే తన్లాడిర్రు. చీకటి పడ్డా కూడా ఇంటికి పోకుండా ఎదురు చూస్తే అంతంత మాత్రమే దొరికినాయట. ఇక గిట్లయితే వ్యవసాయం ముంగట పడ్డట్లే అని గరమైతుర్రు రైతులు. చలో మరెవరు మటి పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే.